ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు సామంతరాజులాగా పనిచేస్తూ ఉన్నాడు. ఒకవేళ కేవీఆర్ ఎవరైతే జర్నలిస్ట్ కేవీఆర్ ఎవరైతే ఉన్నారో తన మీద పెట్టినటువంటి కేసే తప్పుడు కేసు. గతంలో కూడా అంతకుముందు కూడా కర్నూలు పిఎస్లో పెట్టినటువంటి కేసులో భాగంగా తన మీద 3rd డిగ్రీ ప్రదర్శించారు. ఆ తర్వాత ఒక అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి తనపైన దేశద్రోహం కేసు పెట్టినటువంటి ఈ కేసు సంబంధించి మేము గతంలో కూడా 2.5 నెలల క్రితం కూడా ప్రతిఘటిస్తే పోలీసులు వెళ్ళిపోయారు. మళ్ళీ 2.5 నెలల తర్వాత వచ్చి ఈరోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు విరుద్ధంగా అరెస్ట్ చేయబడ్డాడు. ఎందుకు అంటే పోలీసులు ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం డ్రెస్సు ఏదైతే పోలీస్ డ్రెస్ వేసుకొని ఆ ఆర్డరు ఈ తల్లికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళకి ఇచ్చి ఈ కేసు కింద మీ ఆయనను అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి చాలా స్పష్టంగా ఈమె కన్సర్న్ తీసుకున్న తర్వాతనే అరెస్ట్ చేయాలి. ఇది పోలీసు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక అరెస్ట్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఇది. కానీ పోలీసులు ఎంత విచిత్రంగా అంటే ఈ అమ్మాయిని ఈ తల్లిని చాలా దారుణంగా సిఐ ఎవరైతే ఉన్నారో బడంగ్ సంబంధించినటువంటి సిఐ ఆ బొబ్బిలికి సంబంధించినటువంటి బడంగ్ పిఎస్ సంబంధించిన సిఐ ఈ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి వీడియో కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇగో ఇది చూడండి ఒకసారి క్లియర్గా. అమ్మాయిని ఎంత దారుణంగా పోలీసులు ఈడ్చుకెళ్తున్నారో చూడండి ఒకసారి. ఈ అమ్మాయిని ఎవరు కేవీఆర్ వైఫ్ని చాలా స్పష్టంగా చూడండి. ఒక అమ్మాయిని పిల్లలు కూడా ఆనే ఉన్నారు. కేవీఆర్ సంబంధించిన 2 పిల్లలు, ఒకరు 6 సంవత్సరాలు, ఒకరు 10 సంవత్సరాల పిల్లలు అక్కడే ఉన్నారు. ఆ పిల్లల్ని కూడా పక్కకు నెడుతున్నటువంటి విజువల్ ఒకసారి చూడండి క్లియర్గా. అదేవిధంగా ఇక్కడ సిఐ చూడండి. సిఐ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ బడంగపేట సంబంధించిన సిఐ ఎవరైతే ఉన్నారో ఇగో ఆ అమ్మాయిని చూడండి ఒకసారి ఎట్లా ఇష్టం వచ్చినట్టు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో ఒకసారి చూడండి క్లియర్గా. సిఐ బడంగపేట సిఐ బడంగ్ సిఐ అనే బొబ్బిలికి సంబంధించినటువంటి బొబ్బిలి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విజయనగరం జిల్లా బడంగ్ సంబంధించినటువంటి సిఐ శ్రీనివాస్ ఒక అమ్మాయి ఒక వివాహిత ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ కేవీఆర్ భార్య పట్ల బిహేవ్ చేస్తున్నటువంటి వ్యవహారం చూడండి ఒకసారి క్లియర్గా. అందరూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూడాలి, చాలా స్పష్టంగా చూడాలి ఎట్లా బిహేవ్ చేస్తున్నాడో. ఒక మహిళ ఒక ఇంటికి వెళ్తున్నప్పుడు మహిళా కానిస్టేబుల్నా లేకపోతే మహిళా ఎస్ఐనా తీసుకొని వెళ్ళాలి. స్థానికంగా వేరే స్టేట్ నుంచి వచ్చినప్పుడు ఈ స్థానికంగా ఉన్నటువంటి కోర్టులో ఆ మొత్తానికి ఆ ట్రాన్సిట్ సంబంధించినటువంటి వారెంట్ తీసుకొని వచ్చేసి స్థానిక పిఎస్లో చూపించి ఇక్కడ నుంచి మహిళా కానిస్టేబుల్ అదేవిధంగా కన్సర్న్ సంబంధిత అధికారులను తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి. ఏ ప్రొసీజర్ కూడా ఫాలో కాకపోగా ఈ అమ్మాయి పట్ల దురుసుగా అసభ్యకరంగా సిఐఏ వేరే కానిస్టేబుల్ అదైతే అనుకోవచ్చు సిఐ నేను చాలా స్పష్టంగా చూపిస్తాను చూడండి ఒకసారి. సిఐ శ్రీనివాస్ అమ్మాయి పట్ల బిహేవ్ చేస్తున్నట్టు బిహేవియర్ ఇది. అదేవిధంగా అమ్మాయి యొక్క ఫోన్ను తీసుకొని వెళ్ళింది. ఇప్పటివరకు అమ్మాయి ఫోన్ ఇవ్వలేదు, డైరెక్ట్ ఆంధ్ర తీసుకుపోయారు. ఫోన్ ఇస్తా అని చెప్పిన అమ్మాయి మీకు ఫోన్ ఇస్తా అని చెప్పిర్రు. కేవీఆర్ ఫోన్ కాదు నా ఫోన్ అని చెప్తుంటే వినట్లేదు. ఎన్ని కాల్స్ వచ్చాయో మా పిల్లలు కాల్ చేస్తున్నారు. సో ఆ ఫోన్ కూడా దొంగిలించారు. అంటే వాళ్ళు పోలీసులా దొంగల అర్థం కాదు, సివిల్ డ్రెస్లో వచ్చిర్రు. ఇంత దుర్మార్గంగా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు తెలంగాణ సమాజం పైన జరుగుతూ ఉంది. అదేవిధంగా రీసెంట్గా మనం చూసినాం విజయవాడలో గాదె సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తనను 3rd డిగ్రీ ఇచ్చి లాకప్ డెత్ అయిన తర్వాత కనీసం ఆ యొక్క శవాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు అప్పగించకుండా తనను తీసుకుపోయి ఆ సంబంధిత అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలో కాల్చేసి బూడిద దొరకకుండా కూడా చేసినటువంటి ఘటన మనం అందరం కూడా చూసినాం. దేశవ్యాప్తంగా దేశమంతా చూసింది. అలాంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జర్నలిస్ట్ కేవీఆర్ను గతంలో 3rd డిగ్రీ ఇచ్చారు. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడిని కానీ పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యంగా లోకేష్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ అడుగుతా ఉన్నాం. ఈరోజు జర్నలిస్ట్ కేవీఆర్ని గతంలో 3rd డిగ్రీ ఇచ్చారు కదా, ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎన్కౌంటర్ చేయదలుచుకున్నారా? లాకప్ డెత్ చేసి తన యొక్క బూడిదను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా చేసే ఒక ప్రయత్నం కుట్ర జరుగుతుందా అనేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం నుంచి మేము అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అదేవిధంగా హోంమంత్రిగా మీరున్నటువంటి ఈ తరుణంలో మీ జ్యూరిడిక్షన్లో మీ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏపీ పోలీసులు దాష్టిగా జరుగుతూ ఉంటే కనీసం నోరు మెదపకుండా ఒక మౌనమునిలాగా ఈరోజు చంద్రబాబు నాయుడుకు బానిసలాగా చెంచాలాగా తొత్తులాగా వ్యవహరిస్తున్నట్టుగా తెలంగాణ సమాజానికి పూర్తిగా అర్థమవుతుంది. 2.5 నెలల క్రితం మేమందరం కూడా మొత్తం చాలా పెద్ద ఎత్తున మేము చెప్పినాం క్లియర్గా. అప్పుడైనా మేల్కోకుండా ఇంకా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈరోజు
ఆయన ఎన్కౌంటర్ చేస్తారా లేకపోతే లాకప్ డెత్ చేస్తారా అనేటువంటి ఒక బలమైనటువంటి భయాందోళనలో ఈరోజు మేము అందరం కూడా ఉన్నాం. చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం. హైదరాబాద్లో మీ యొక్క ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్లో మొత్తం మీ ఆంధ్ర సంబంధించినటువంటి వాళ్ళందరూ ఉన్నారు, మొత్తం తగలబెట్టే పరిస్థితి వస్తుంది, తెలంగాణ సమాజం తిరగబడే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఆ పరిస్థితులు తీసుకురాకుండా ఉండాలంటే ఖచ్చితంగా జర్నలిస్ట్ కేవీఆర్ని వెంటనే విడుదల చేయాలి. ఆయన పెట్టినటువంటి కేసే అక్రమ కేసు. ఒకవేళ మీరు ఆయన కనుక ఏమైనా చేస్తే కనుక ఖచ్చితంగా తిరగబడితే తెలంగాణ సమాజం అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా సీరియస్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం.